దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈ సమయంలో మరొకసారి మా యొక్క సియోను జీవము గల క్రీస్తు సువార్త పరిచరణకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ మినిస్ట్రీ ద్వారా మీకు అందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తూ ఉన్నా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మంచిది ప్రేమైన దేవుని బిడ్డలారా, గడిచిన దినములన్నీ కూడా దేవుడు మనలను కాపాడి సజీవ లెక్కలో ఉంచి మరొకసారి ఈ రీతిగా కలిసి మనము దేవుని యొక్క మాటలు ధ్యానించడానికి యేసయ్య మన జీవితాల్లో ఇచ్చినటువంటి ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి ప్రభునామానికి మహిమ ఘనత ప్రభావములు తెలియపరుస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ సమయంలో ప్రత్యేకముగా మరొకసారి ఈ యొక్క సియోను జీవము గల క్రీస్తు సువార్తల ఫౌండర్ అయినటువంటి డాక్టర్ యేసుపాదం గారికి వారి కుటుంబానికి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నా. వారి కొరకు వారి యొక్క కుటుంబము, పరిచర్య, ఆరోగ్యము, ప్రయాణం కొరకు మీరు మీ యొక్క అనుదైన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవలసిందిగా ప్రభు పేరట తెలియపరుస్తూ ఉన్నారు. దేవుడు మిమ్మను మీ కుటుంబాలను కూడా ఆశీర్వదించి దేవుడు తన యొక్క నామ మహిమార్థమై నడిపించునుగాక. ఆమేన్. స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. మంచిది ప్రేమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథముల నుంచి ఒక వాక్య భాగమును చదువుకొని అట్టి మాటలు ధ్యానించుకుందాం. చూడండి, దేవుని యొక్క గ్రంథముల నుంచి పేతురు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 17వ వచనము చదువుకుందాం. వీరు నీళ్లు లేని బావులను పెనుగాలికి కొట్టుకొని పోవు మేఘములనై ఉన్నారు. వీరి కొరకు గాఢాంధకారము భద్రము చేయబడి ఉన్నది. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, కృపగల మా ప్రభువా, సర్వశక్తిమంతుడా యేసయ్యా, నీకే స్తుతులు చెల్లిస్తూ ఉన్నా. ఇదిగో మా ప్రభువా, ఈ సమయంలో మేము చదివిన వాక్య భాగాన్ని బట్టి స్తుతిస్తూ ప్రార్థన చేస్తున్నాం. అటు వాక్యము ద్వారా దేవా వినుచున్నటువంటి వారితోనూ చెప్పుచున్న నాతోనూ ప్రతి ఒక్కరితో ప్రభువా మీరు మాట్లాడి కృప చూపించి నడిపించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మంచిది ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్య భాగములో మనం చదివినటువంటి యొక్క 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయము 17వ వచనములో మనము ఆలోచన చేసినట్లయితే, వీరు నీళ్లు లేని బావులను పెనుగాలికి కొట్టుకొని పోవు మేఘములనై ఉన్నారు అని పేతురు భక్తుడు మాట్లాడుచు ఉన్నాడు. అది ఎవరిని గురించి మాట్లాడుచున్నాడు అని మనము ఆలోచన చేసినట్లయితే, కొందరు అబద్ధ ప్రవక్తలను గురించి, అదేవిధముగా ఆ యొక్క అబద్ధ ప్రవక్తలు చెప్పినటువంటి మాటలు విని నమ్మేవారిని గురించి ఆయన తెలియపరుస్తూ ఉన్నాడు. వారైతే భిన్నాభిప్రాయములనట, నాశనకరమగు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధిస్తూ ఉంటుంటారు. మరి వాటిని విని అనుసరించేవారు కూడా ఉంటూ ఉన్నారు. కాబట్టి మరి వింటున్నాము కదా, మనకేమి కాదులే అనుకోవడం కాదు, కానీ ఆ బోధ వినేవారు సైతము కూడా వివేకము కలిగి దేవుని యొక్క ఆత్మ నడిపింపుతో వివేచనతో మనము విని నమ్మవలసిన్నదని దేవుని యొక్క వాక్యం మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, భక్తిహీనుల గురించి తెలియపరుస్తూ ఉన్నాడు. కాబట్టి ఎవరైతే అట్టి బోధలను వింటూ ఉన్నారో లేక బోధిస్తా ఉన్నారో ఆ అబద్ధ బోధకులను గురించి, ఆ బోధన గురించి జాగ్రత్తగా ఉండవాలని, మరి ఆ చెప్పేవారు, బోధించేవారు, అట్లాగే వాటిని విని నడుచుకునే వారి విషయంలో మనము గమనించినట్లయితే వారట భక్తిహీనులుగా ఉంటూ ఉన్నారు. అంత మాత్రమే కాదు, బిలాము యొక్క మరి ఆ దుర్నీతి వలన కలుగు బహుమానము వారిని ప్రేరేపించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ పేతురు భక్తుడు అన్నాడు కదా, వారిని దేనితో ఆయన పోలుస్తున్నాడు అంటే
నీళ్లు లేని బావులతో పోలుస్తూ ఉన్నాడు. అదేవిధముగా పెనుగాలికి కొట్టుకొని పోవు మేఘములతో పోలుస్తూ వారు ఆ తర్వాత మరి వీరి కొరకు గాఢాంధకారము భద్రము చేయబడి ఉన్నది అంటా ఉన్నాడు. కాబట్టి చూడండి, ఇక్కడ ప్రత్యేకముగా వారిని దేనితో పోలుస్తున్నాడంటే నీళ్లు లేని బావులతో పోలుస్తూ ఉన్నాడు. బావి మంచిదే, కానీ అందులో నీళ్లు లేనట్లయితే అది ప్రమాదకరముగా ఉంటుంది, హానికరముగా ఉంటుంది, అట్లాగే మనుషులను మృంగివేసేదిగా ఉంటుంది. అది దేనితో పోల్చబడుతుందంటే గాఢాంధకారంతో పోల్చబడుతూ ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి చూడండి పిల్లారా, ఈ సందర్భంలో ఇలాంటి విషయాలు మనము కొన్ని జ్ఞాపకం చేసుకుందామని ప్రభు పేరట తెలియపరుస్తూ ఉన్నాను. బావి అయితే మంచిదే, కానీ అందులో నీళ్లు లేనట్లయితే అది ప్రమాదకరముగా ఉంటుంది. కాబట్టి అది పూడ్చివేయబడవలసి ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి చూడండి, ఈ సందర్భములలో ఈ యొక్క విషయాలు మనము గమనించినట్లయితే ఆదికాండము 26వ అధ్యాయము 15వ వచనము మనం చదివినట్లయితే ఇక్కడ మరొక బావి మనకి కనబడుచు ఉన్నది. అదేమిటని మనం ఆలోచన చేసినట్లయితే, అతని తండ్రి అయిన అబ్రహాము దినములలో అతని తండ్రి దాసులు త్రవ్విన బావులన్నయు ఫిలిస్తీయులు మన్ను పోసి పూడ్చివేసిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహాము అయితే తన యొక్క దినములలో ఆయన బావులు త్రవ్వించున్నాడు. అయితే ఆ తర్వాత ఫిలిస్తీయులు అనబడేవారు వాటిని మన్ను పోసి పూడ్చివేసినట్లుగా, అనగా పూడ్చివేయబడిన బావి కూడా మనకి కనబడుచు ఉన్నది. ఎవరైతే అబద్ధ బోధలు చేస్తా ఉన్నారో, వాటిని ఎవరైతే అనుసరిస్తా ఉన్నారో వారు నీరు లేని బావి వంటి వారని పేతురు ప్రస్తావిస్తూ ఉంటుంటే, అబ్రహాము దినములలో త్రవ్వబడిన యొక్క బావులను ఫిలిస్తీయులు మూసివేసేశారట. అవి పూడ్చిబడినట్లుగా దేవుని యొక్క వాక్యం మనకి తెలియపరుస్తాం. బావి అనగా మనుషుని యొక్క హృదయానికి సాదృశ్యముగా కనబడుచున్నది. కాబట్టి అందులో నీళ్లు ఉంటేనే అది ఉపయోగకరము, దీవెనకరము. అనేక మందికి ఆ యొక్క నీరు ఎంతో దీవెనకరముగా ఉంటుంది. కాబట్టి చూడండి, ఇక్కడ మరి నీళ్లు లేనట్లయితే అది ప్రమాదకరము, కాబట్టి అది పూడ్చివేయవచ్చును. కానీ మరి ఏమైతే అబ్రహాము దినములలో అబ్రహాము బావులు త్రవ్వించున్నాడో వాటిని ఫిలిస్తీన్ల కాలములో పూడ్చివేయబడినట్లుగా దేవుని యొక్క వాక్యం మనకి తెలియపరుస్తా ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఆ యొక్క బావులట అవి నీళ్లు ఉబ్బుగుచ్చ ఉండవలస్తున్నది. నీళ్లు వస్తున్నప్పుడు మాత్రమే అది అనేక మందికి ఆశీర్వాదకరముగా ఉంటుంది. కాబట్టి మన యొక్క హృదయం అనబడే బావి అట అది పొడ్చబడకూడదు. ఆ బావిలో నుంచి నీళ్లు ఎలాగైతే రావలస్తున్నదో మన యొక్క హృదయం అనబడే బావిలో నుంచి అట దేవుని యొక్క వాక్యం అనబడే ఆ యొక్క నీరు ఉబ్బుగుచ్చు రావలస్తున్నది. ఆ నీరు అనేక మందికి ఎలాగైతే దాహం తీర్చబడుతూ ఉంటుందో, వారి యొక్క నిత్యావసరాల కొరకు, వారి యొక్క దినచర్య కొరకు ఉపయోగపడుతూ ఉంటుందో, అలాగనే మనలో నుంచి వచ్చేటువంటి ఆ యొక్క వాక్యమట అనేకుల యొద్దకు వెళ్ళవలస్తున్నది. వారి జీవితాలను బాగు చేయవలస్తున్నది. ఈ వాక్యం ఎక్కడైతే ఉంటుందో ఆ వాక్యము ద్వారా వారి జీవితాలు ఫలభరితముగా ఉంటామంటే, కాబట్టి అందుకే మన హృదయం అనబడే బావిలో నుంచి దేవుని యొక్క వాక్యం అనబడే ఆ యొక్క జీవ జలము ప్రవహించవలసి ఉన్నది. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటున్నారు కదా, ఇదిగో నా యందు విశ్వాసం ఉంచిన వాని యొక్క కడుపుల నుంచి జీవ జల నదులు పారును అని ఆయన తెలియపరుస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క మరి నది ఎక్కడికైతే ప్రవహిస్తూ ఉంటుందో, లేక నీరు ఎక్కడికైతే ప్రవహిస్తూ ఉంటుందో అక్కడెల్లా కూడా శ్రేష్టమైనటువంటి పంటలు పండుతూ ఉంటవి, అవి ఫలభరితముగా ఉంటవి, అవి దీవెనకరముగా ఉంటవి. కాబట్టి ఇదిగో మరి మనలో నుంచి దేవుని యొక్క వాక్యము ప్రవహించవలసి ఉన్నదని మనం ఎవరైతే మాట్లాడుతూ ఉంటామో,
ఏ అవిశ్వాసులతో మాట్లాడుతూ ఉంటామో, లోకస్తులతో మాట్లాడుతూ ఉంటామో, బలహీనులతో మాట్లాడుతూ ఉంటామో, కృంగిపోయిన వారితో మాట్లాడుతూ ఉంటామో, అలాంటి వారు సైతము కూడా వారి యొక్క సమస్యల నుంచి, ఇదిగో ఆ కృంగిపోయిన స్థితుల నుంచి వారు బలపరచబడాలి అంటే మనలో దేవుని యొక్క వాక్యము ప్రవహిస్తూ ఉండాలని ఈ సందర్భంలో దేవుని యొక్క వాక్యం మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి చూడండి పిల్లారా, ఇదిగో కొందరి యొక్క జీవితాల్లో తమ హృదయం అనబడే బావి అది పూర్తి చేయబడతా ఉన్నది. తమలో దేవుని యొక్క వాక్యం లేకుండా ఆ మట్టి చేత పూడ్చబడుతుంది. అనగా లోకమే అనబడే మాలిన్యము కావచ్చు, ఈ లోక ఆశలు అనబడే వాటి చేత మన యొక్క హృదయం అనబడే బావి అది పూర్తి చేయబడినట్లయితే ఎందుకు పనికి రాకుండా పోతా ఉంటుంది. కాబట్టి సందర్భంలో దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తున్నాడు కదా, ఇదిగో మరి నీ యొక్క హృదయం అనబడే బావి ఒకవేళ పూర్తి చేయబడిందేమో దాన్ని మరలా తిరిగి త్రవబడవలసిస్తున్నదని ఈ సందర్భంలో దేవుని యొక్క వాక్యం మనకి తెలియపరుస్తా ఉన్నాడు. చూడండి, ఇంకా మనం గమనించినట్లయితే అదే ఆదికాండముల నుంచి 26వ అధ్యాయము 18వ వచనం మనం చదివినట్లయితే, ఆదికాండము 26వ అధ్యాయము 18వ వచనం మనం చదివినట్లయితే ఇక్కడ మరొక శ్రేష్ఠుడంటే మాట మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అప్పుడు తన తండ్రి అయిన అబ్రహాము దినములలో త్రవ్విన నీళ్ల బావులు ఇస్సాకు తిరిగి త్రవ్వించను. ఎలయనగా అబ్రహాము మృతి నొందిన తరువాత ఫిలిష్తీయులు వాటిని పూడ్చివేసిరి. అబ్రహాము తర్వాత ఫిలిష్తీయులు ఏమైతే ఇదిగో ఆ యొక్క బావులను పూడ్చివేస్తున్నారో వాటిని ఇస్సాకు దినములలో ఇస్సాకట వాటిని మరలా తిరిగి ఆయన త్రవ్వించెను అని దేవుని యొక్క వాక్యం మనకి తెలియపరుస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అనగా చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇస్సాకు ఎలాగైతే ఇదిగో పూడ్చివేయబడిన బావులను ఆయన తిరిగి త్రవ్వించి ఉన్నాడు, మన దినములలో ఆ ఇస్సాకు వంటి ఇదిగో మనము కూడా, నీవు నేను కూడా మన దినములలో మన యొక్క ఇరుగు పొరుగు వారు, మన యొక్క బంధువులు కావచ్చు, మన యొక్క స్నేహితులు కావచ్చు, ఎవరైతే ఇదిగో తమ యొక్క హృదయం అనబడే బావి మూసివేయబడిందో లేక పూడ్చివేయబడిందో వాటిని మనము మరలా తిరిగి త్రవించవలసిస్తున్నది మన దినములలో అని దేవుని యొక్క వాక్యం మనకు తెలియపరుస్తున్నాడు. కేవలము ఇదిగో మనం మాత్రమే ప్రార్థించడం కాదు కానీ, వ్యక్తిగతంగా నీవు లేక నేను మాత్రమే ప్రార్థించడం కాదు కానీ, మనం మాత్రమే ప్రభువును సేవించడం కాదు కానీ, ఇదిగో మనం మాత్రమే ప్రభువును ఆరాధించడం కాదు కానీ, మన దినములలో మన యొక్క ఇరుగు పొరుగు వారు, మన యొక్క స్నేహితులు అనబడేవారు, మన యొక్క చుట్టుపక్కల ఉన్నవారు ఎంతో మంది జీవితములలో తమ యొక్క హృదయం అనబడే బావి ఇదిగో అది పూడ్చివేయబడింది. కాబట్టి లోకం అనబడే ఈ యొక్క లోకం ఉన్నటువంటి పాపముతోను శాపముతోను ఎంతమంది జీవితాలైతే ఇదిగో తమ యొక్క హృదయాలు అవి పూడ్చివేయబడినగా ఉంటున్నాయో అలాంటి వాటిని మన దినములలో మనము మరలా తిరిగి త్రవవలసిస్తున్నదని ఈ సందర్భంలో దేవుని యొక్క వాక్యం మనకు తెలియపరుస్తుంది. ఆ ఇస్సాకు వలె ఇదిగో నీవు నేను నిలబడి ఇదిగో ఆ యొక్క పూడ్చివేయబడిన బావులను అనగా తమ యొక్క జీవితాలను మరలా తిరిగి దేవుని యొక్క సన్నిధిలోనికి నడిపించేవారు గాను, ఎవరైతే ఆగిపోయిన వారుగా ఉంటున్నారో, కురింగిపోయిన వారుగా ఉంటున్నారో, దేవుణ్ణి సేవించిన వారుగా ఉంటున్నారో, వెనక్కు వెళ్ళిపోయిన వారుగా ఉంటున్నారో, బలహీన పడిన వారుగా ఉంటున్నారో, అలాంటి వారందరూ కూడా ఇదిగో నీ దినములలో అనగా మన దినములలో ఇస్సాకు వలె మనము వారిని మరలా తిరిగి దేవుని యొద్దకు నడిపించవలసిన వారమని, దానిని తిరిగి త్రవబడిన బావి అని ఈ సందర్భంలో దేవుని యొక్క వాక్యం మనకి స్పష్టంగా తెలియపరుస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అనగా వెనక్కి వెళ్ళిపోయిన వారిని మరలా తిరిగి నడిపించాలి. ఎవరైతే ఆధ్యాత్మికంగా బలహీన పడిపోయి ఉన్నారో వారిని బలపరుస్తూ ఉండాలి. ఎవరైతే ఇదిగో దేవుల్లో నిలబడకుండా వారు జారిపోయిన వారుగా ఉంటున్నారో వారిని మరలా తిరిగి నడిపించేవారుగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఆ ఇస్సాకు కలిగినటువంటి ఆ యొక్క అనుభవాన్ని
ఈనాడు మనకు కావాల్సి ఉన్నదని దేవుని యొక్క వాక్యం మనకి తెలియపరుస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి చూడండి, ఇక్కడ ఇంకొక మాట మనం చదివినట్లయితే అదే ఆదికాండము 29వ అధ్యాయము 2వ వచనం చదివినట్లయితే ఇక్కడ మరొక మాట మనకి కనబడుతూ ఉంటుంది. అతడు చూచినప్పుడు పొలములో ఒక బావి కనబడెను. అక్కడ దాని యొద్ద గొర్రెల మందలు 3 పండుకొని ఉండెను. కాపరుల మందలకు ఆ బావి నీళ్లు పెట్టుదురు. ఒక పెద్ద రాయి ఆ బావి మీద మోత వేసి ఉండెను. అక్కడికి మందలన్నీ కూడి వచ్చినప్పుడు బావి మీద నుండి ఆ రాతిని పొర్లించి గొర్రెలకు నీళ్లు పెట్టి తిరిగి బావి మీద రాతిని దాని చోట నుంచుదురు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినట్లయితే యాకోబట ఆయన బయలుదేరి తూర్పు జనుల దేశమునకు వెళ్ళినప్పుడు అక్కడ ఒక బావి కనబడుచున్నది. ఆ బావి మీద ఒక రాయి వేసి అది మూసిబడినట్లుగా దేవుని యొక్క వాక్యముల మనం చూస్తున్నాం. అక్కడైతే ఇదిగో కాపరుల మందలకు ఆ బావి నీళ్లు పెట్టుదురు. ఒక పెద్ద రాయి ఆ బావి మీద మోత వేసి ఉండెను. అనగా చూడండి, బావి మీద మోత వేసినప్పుడు అనగా రాయిని మోతగా వేసినప్పుడు ఆ బావిలో ఏవి కూడా పడకుండా, చెత్త పడకుండా, మలినమైనవి పడకుండా, ఎందుకనగా ఆ బావిలో నీళ్లు అవి త్రాగటానికి ఉపయోగపడతా ఉంటాయి. కాబట్టి ఈ దినములైతే మనము అలాంటి వాటిని కలిగి లేకపోవచ్చును, కానీ ప్రారంభ దినములలో అనగా అనేక సంవత్సరాల క్రితం వరకు కూడా ఆ బావిలో నీళ్లు త్రాగుతూ ఉంటారు. ఎప్పటికీ కొన్ని ప్రాంతములలో ఆ బావిలో నీళ్లు మాత్రమే త్రాగుతూ ఉంటారు. కాబట్టి ఆ త్రాగుచుడంటి ఆ యొక్క జలముల పైన వాటిలో ఏ చెత్త పడకుండా, ఏ మాలిన్యం పడకుండా, ఎలాంటివి అపవిత్రమైన పడకుండా ఆ బావి మీద మోత వేయబడతా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి చూడండి పిల్లారా, ఇప్పుడు ఆ యొక్క బావి అనబడే మన యొక్క హృదయమునకు కూడా మోత వేయవలసి ఉన్నది. అనగా మన యొక్క హృదయంలోనికి ఎలాంటి మాలిన్యము రాకుండా, చెడు తలంపులు రాకుండా, చెడు ఉద్దేశములు రాకుండా దాన్ని కప్పివేయవలసిన్నది. ఆయన వాక్యం సెలవిస్తుంది కదా, సామెతల గ్రంథం మనం గమనించినట్లయితే ఇదిగో పట్టణమును కాపాడువాని కంటే కూడా తన హృదయమును భద్రపరుచుకున్నవాడే ధన్యుడని ఆయన వాక్యం మనకి తెలియపరుస్తున్నాడు. కాబట్టి ఇదిగో మన యొక్క హృదయం అనబడే యొక్క బావిని మనము భద్రపరుచుకోవాలి. దాంట్లోనికి ఎలాంటి పాపపు ఆలోచనలు, పాపపు ఉద్దేశములు రాకుండా, హృదయము మలినము కాకున్నట్లుగా. అందుకే వాక్యం మనం గమనించినట్లయితే హృదయ శుద్ధి గలవాడు ధన్యుడు, వాడు మాత్రమే దేవుని చూచెదరని ఆయన వాక్యం సెలవిచ్చిన ప్రకారముగా మన హృదయము ఇది శుద్ధిగా ఉండాలి అంటే, శుద్ధి చేయబడాలి అంటే హృదయం అనబడే బావికి రాయిని మోత వేయవలసి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అనగా మన హృదయమును భద్రపరచుకొనవలసి ఉన్నది, దాన్ని కాపాడుకొనవలసి ఉన్నది. ఇదిగో దానికి ఎలాంటి మాలిన్యము అంటకుండగా ఎంతో జాగ్రత్తగా హృదయమును కాపాడుకొనవలసి ఉన్నదని. అందుకే ఇక్కడ వాక్యం సెలవిస్తుంది కదా, అక్కడ మందలన్నీ కూడి వచ్చినప్పుడు బావి మీద నుండి ఆ రాతిని పొర్లించి గొర్రెలకు నీళ్లు పెట్టి తిరిగి బావి మీది రాతిని దాని చోట నుంచుదురు అని దేవుని యొక్క వాక్యము. అనగా అవసరాన్ని బట్టి మాత్రమే ఆ రాయిని దొర్లించవలస్తున్నది. ఆ తర్వాత మరలా తిరిగి దాన్ని మూసివేయవలసి ఉన్నది. మన యొక్క హృదయము, మన యొక్క నోటిని కూడా కేవలము ఇదిగో సందర్భాన్ని బట్టి మాత్రమే, లేక మాట్లాడవలసిన ఆ పరిస్థితులు మాత్రమే, ఎప్పుడు ఏవి మాట్లాడవలసినదో ఆ సందర్భాన్ని బట్టి మాత్రమే మనము నోరు తెరచి మాట్లాడవలసినది. అనగా వ్యర్థమైన వాటిని మాట్లాడకూడదని, పనికిరాని వాటిని మాట్లాడకూడదని, వ్యర్థమైన ఆలోచనలు, వ్యర్థమైన ఉద్దేశములు, పనికిరాని తలంపులు, అపవిత్రమైన ఆలోచనలు ఇదిగో మనలో ఏమాత్రం కూడా ఉండకూడదని
దేవుని యొక్క వాక్యం మనకి తెలియపరుస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దానిని ఇంకా మనం గమనించినట్లయితే నోటికి చెక్కమ వేట అనబడే ఆ యొక్క సందర్భాన్ని కూడా దేవుని యొక్క వాక్యం మనకి జ్ఞాపం చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ యొక్క మరి పశువులు కావచ్చు, బూర్చడు ఎద్దు కావచ్చు, వాటికి ఎలాగైతే చెక్కము వేయకూడదని చెప్తూ ఉంటారో, అనగా ఆ చెక్క ఉన్నప్పుడు అవి ఎలాగైతే ఇదిగో భుజించనవిగా ఉంటాయో, అదే ప్రకారముగా మన జీవితాలకు కూడా మన యొక్క ఆత్మీయ జీవితానికి వాటిని అన్వయించుకోవాలని దేవుని యొక్క వాక్యం మనకి తెలియపరుస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి చూడండి, ఇక్కడ ఆ యొక్క బావికి ఎలాగైతే మరి రాయి వేయబడి అది మోత వేయబడి ఉంటుందో, మన హృదయాన్ని కూడా ఆ విధముగా సందర్భాన్ని బట్టి సమయాన్ని బట్టి మాత్రమే మనము మాట్లాడవలసి ఉన్నదని దేవుని యొక్క వాక్యం మనకి తెలియపరుస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, ఇంకా మనం గమనించినట్లయితే సంఖ్యాకాండము 21వ అధ్యాయము 17వ వచనం చదివినట్లయితే, అప్పుడు ఇశ్రాయేలీయులు ఈ పాట పాడిరి, బావి ఉబుకము దాన్ని కీర్తించుడి, బావి ఏలికలు దాని త్రవ్విరి అంటా ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, ఇక్కడ మనం గమనించినట్లయితే ఇశ్రాయేలీయులట ఆ కనానీయులతో వారికి యుద్ధం జరిగినప్పుడు వారు ఎప్పుడైతే జయించిన వారుగా ఉంటున్నారో, అనగా ఇశ్రాయేలు ప్రజలకు ఎప్పుడైతే వారికి విజయం కలుగుతుందో, వారికి ఉన్నటువంటి ఒక ఆనవాయితీ ఏంటంటే వారు సంతోషంతో పాటలు పాడే దేవుణ్ణి స్తుతించేవారుగా ఉంటూ ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి చూడండి, ఇక్కడ ఈ యొక్క సందర్భంలో మనం గమనించినట్లయితే వారు ఎప్పుడైతే విజయం పొందుకొని ఉన్నారో, ఎప్పుడైతే ఆ మోషే ద్వారా వారు అక్కడ బ్రతికించబడిన వారుగా ఉంటున్నారో, ఆ సందర్భములలో వారు పాట పాడుతున్నారు కదా, వారు అంటున్న మాట ఏమిటంటే, అప్పుడు ఇశ్రాయేలీయులు ఈ పాట పాడిరి, బావి ఉబుకము దాన్ని కీర్తించుడి, బావి ఏలుకలు దాన్ని త్రవ్విరి. అనగా చూడండి, ఇప్పుడు ఇక్కడ వారు ఆ యొక్క బావిని గురించి పాటలు పాడుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వారు అన్నారు కదా, ఇదిగో ఉబుకుచున్న బావి, అనగా మన యొక్క హృదయాన్ని పడే ఆ యొక్క బావిలో నుంచి దేవుని యొక్క మాటలు, దేవుని గురించిన పాటలు, దేవుని గురించినటువంటి ఆరాధన, దేవుని బట్టి సంతోషించినటువంటి ఆ సంతోషము మనము ఉప్పొంగుచున్నటువంటి ఆ యొక్క నీటి ఓట వలె మనము సంతోషిస్తూ దేవుని సేవించాలని, ప్రభువును ఆరాధించాలని, మన యొక్క సమస్యలను బట్టి కృంగిపోయిన వారముగా కాక, బలహీనులు ఉండేవరముగా కాకుండా దేవుని బట్టి సంతోషించేవరముగా, అనగా ఆ ఉబుకుచున్న బావి వలె మన ప్రభువుని బట్టి సంతోషించేవరగా మనం ఉండాలని ఈ సందర్భంలో దేవుని యొక్క వాక్యం మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. మరొక మాట మనం గమనించినట్లయితే సాక్షార్థమైన బావి అని ఇక్కడ మరొక వాక్యం మనకి తెలియపరుస్తా ఉన్నాడు. చూడండి, ఇక్కడ మనం గమనించినట్లయితే ఆదికాండము 21వ అధ్యాయము 30వ వచనం చదివినట్లయితే, నేనే ఈ బావిని త్రవించినందుకు నా సాక్ష్యార్థముగా ఈ 7 గొర్రె పిల్లలను నీవు నా చేత పుచ్చుకొనవలెను అని చెప్పాను. ఇక్కడ అబ్రహాము అలాగే అబీమెలెకు వారిద్దరూ కూడా సంభాషించుకుంటూ ఉన్నారు. ఆయన ఇదిగో బావిలు త్రవించినందుకై అబ్రహాము అన్నాడు కదా, అబీమెలెకుకు ఆయన సాక్ష్యార్థముగా 7 గొర్రె పిల్లలను నువ్వు నా చేత పుచ్చుకొనవలెనని చెబుతూ ఆ యొక్క గొర్రె పిల్లలను ఆయనకు సాక్ష్యార్థముగా ఇస్తున్నాడు. అనగా ఆయన బావి త్రవ్వించినందుకు దానికి గుర్తుగా సాక్ష్యముగా అబ్రహాము అబీమెలెకుకు ఆయన మరి ఆ గొర్రె పిల్లలను ఇస్తున్నట్లుగా దేవుని యొక్క వాక్యం మనకు తెలియపరుస్తున్నాడు. యేసుక్రీస్తు వారు కూడా యోహాను సువార్త 4వ అధ్యాయములో 6వ వచనం మనం చదివినట్లయితే, ఆయన వచ్చి ఆ యొక్క మరి సమరయ స్త్రీని ఆయన దాహం అడుగుచున్నప్పుడు
ఆ యొక్క సందర్భంలో కూడా ఈ యొక్క మాట మనము గమనించవచ్చునండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అక్కడ యాకోబు బావి ఉండను గనక యేసు ప్రయాణము వలన అలసి ఉన్న రీతిని ఆ బావి యొద్ద కూర్చునను. అప్పటికి ఇంచుమించు 12 గంటలాయెను. అనగా చూడండి, యేసుక్రీస్తు వారు ఇప్పుడు ఆ యొక్క సమరయ స్త్రీని ఆయన ఇదిగో దాహము అవుచున్నదని మంచినీళ్ళు అడుగుచున్న సందర్భములలో వారికి సాక్ష్యార్థముగా ఆ యాకోబు బావి అక్కడ మనకు కనబడుచున్నది. అనగా అదొక సాక్ష్యముగా ఉంటా ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యం మనకు తెలియపరుస్తున్నాడు. కాబట్టి ఇదిగో మరి మన యొక్క హృదయం ఎలాగున్నదో, మనము దేవుని యొక్క పని జరిగిస్తున్నామా, మనము సాక్షిగా ఉంటున్నామా, మనం చేసే ప్రతి పనికి కూడా ఒక సాక్ష్యం ఉండబోతూ ఉన్నది. మనుషులు ఎవరు ఉండకపోవచ్చును, కానీ నువ్వు ఎక్కడైతే ఉంటున్నావో, ఏమైతే చేస్తున్నావో ప్రతి దానికి కూడా ఒక దినమున ఇదిగో సాక్ష్యం ఉండబోతున్నదని దేవుని యొక్క వాక్యం మనకు తెలియపరుస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి చూడండి పిల్లారా, ఇదిగో మరి మనమైతే బావిగా ఉండవచ్చును, కానీ దేవుని యొక్క వాక్యం మనం గమనించినట్లయితే ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనంలో ఇక్కడ ప్రభు స్వయంగా చెప్తున్నాడే కదా. దేవుని యొక్క వాక్యం మనం గమనించినట్లయితే ఆయన అంటా ఉన్నాడే కదా. చూడండి, ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము మనం చదివినట్లయితే 11వ వచనంలో ఆయన చెప్తా ఉన్నాడు కదా. చివరిగా ఈ యొక్క మాట మనము చదువుకొని ముగించుకుందాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ అన్నాడు కదా, దేవుని యొక్క వాక్యం మనం గమనించినట్లయితే ప్రభు చెప్తున్నాడు కదా, నా జనులు 2 నేరములు చేస్తున్నారు, జీవజలముల ఓటనైనా నన్ను విడిచి ఉన్నారు, తమ కొరకు తొట్లను అనగా బద్దలై నీళ్లు నిలువనే తొట్లను తొలిపించుకొని ఉన్నారు అని చెప్తా ఉన్నాడు. అనగా చూడండి పిల్లారా, మనమైతే ఉబ్బుకుచున్న బావి వంటి వారము కావచ్చును, కానీ మనము తిరిగి త్రవబడిన బావివరముగా ఉండవచ్చును, కానీ మనము మోతవేయబడిన బావి వంటి వారిగా ఉండవచ్చును, కానీ అట్లాగే ఇదిగో నీరు లేని బావి వంటి వారిగా ఉండవచ్చును, కానీ మన ప్రభువైతే ఆయన సజీవమైన బావి వంటి వాడిగా ఉంటూ ఉన్నాడు. అందుకే ఆయన అంటున్నారు కదా, జీవజలముల ఓటనైనా నన్ను విడిచి ఉన్నారు. ఇదిగో మన దేవుడు ఆయన జీవజలముల ఓటై ఉంటా ఉన్నాడు. ఆయన యొద్ద కొదువు ఉండదు, ఆయన యొద్ద కొరత ఉండదు. ఆయన వద్దకు వచ్చినట్లయితే సమృద్ధి ఉంటుంది. ఇదిగో సమస్తము కూడా దేవుడు మనకి సమృద్ధిగా ఇచ్చబడి ఉన్నాడు. అందుకే భక్తుడు అన్నాడు కదా, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు అంటా ఉన్నాడు. ఇదిగో మన ప్రభు యొద్దకు వచ్చినట్లయితే ఆయన దగ్గర ఏది కూడా తక్కువ కానే కాదు. అలాంటి జీవజలముల ఓటైనటువంటి మన ప్రభుని విడిచిపెట్టి అనేక సార్లు ఆ తొట్టులో నిల్లున్నట్లుగా మనుషులద్దకు మనం వెళుతున్నాము. అది నేరమని ప్రభు సెలవిస్తా ఉన్నాడు. కాబట్టి ఎక్కడి నుంచైనా సరే ప్రభు యొద్దకు వద్దాము, ఆయన సన్నిధిలో ప్రార్థన చేద్దాము. మన దేవుడట ఆయన జీవజలముల ఓటై ఉంటా ఉన్నాడు. ఆయన వద్దకు వద్దాము, ఆయన వద్ద ఉన్నటువంటి సమృద్ధిని పొందుకుందాము, సమృద్ధిగా దీవించబడదాము, దేవుని గొప్ప మేలును పొందుకుందాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించనుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, కృపగల మా ప్రభువా, సర్వోన్నత రాజ్యాధిపతి, అందరైతే ఈ మాటలు విని ఉన్నారో ఇదిగో ప్రభువా, నీ గొప్ప దీవెనలతో వారు నింపండి, ఆశీర్వదించండి, కృప చూపించండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.